మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి కూడి వచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. యేసుక్రీస్తు వారు భూలోకంలో సంచరించిన రోజులలో చాలా విషయాలు చెబుతూ ఉపమానాలతో పోల్చి చెప్పారు. ఒక రోజున యేసు ప్రభు వారు ఒక ఇంటిని గురించి చెబుతూ వచ్చారు. ఆ ఇల్లు కట్టిన వారట ఒకరు బండ మీద పునాది వేశారట, ఒకరు ఇసుక మీద పునాది వేశారు. నివాసాలు చూడముచ్చటగా అలంకరించబడి కట్టడాలు పూర్తయ్యాయి. కానీ ఆ తదుపరి రావలసిన వాన, వీచవలసిన గాలి, భయంకరమైన అలలు విసిరి విసిరి కొడితే ఒకటేమో కుప్పలాగా కూలిపోయాను, ఒకటేమో నిలిచిపోయాను అనే మాట చూస్తాం. ఈ శుభవేళ నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, మన ఆత్మీయ జీవితంలో భక్తిని గురించిన ఆలోచన చేయాలి. మనం ఇంతకాలం భక్తి చేసాం, కానీ మన భక్తి నిలిచే భక్త, కుప్ప కూలిపోయే భక్త? మరి కొన్నిసార్లు కుప్ప కూలిపోతే, కుటుంబ వ్యవస్థ కుప్పగూలితే, నీ వ్యాపారం కుప్పగూలితే, నీ ఆత్మీయ జీవితం కుప్పగూలితే దానికి కారణం ఏమిటి? మనం జాగ్రత్తగా గమనించి, మనం నిలబడడానికే ప్రభు ఎన్నిక చేశాడు, నిలబడేందుకే ఇష్టపడ్డాడు, దాన్ని స్థిరపరచడానికే ఆయన ఆశిస్తున్నాడు. మరి ఎందుకని కొన్నిసార్లు మన జీవితంలో కుప్పగూలిపోయిన అనుభవాలు వస్తుంటాయి. ఈరోజు ఈ మాటలు జాగ్రత్తగా విన్నాక ఒక్కడుగు ముందుకు వేసి కూలిపోవడానికి కారణం ఏమిటి, భక్తిలో స్థిరంగా నిలబడటానికి గల కారణాలు ఏమిటి, ఒక్కొక్కడిగా మనసులో పెట్టుకుని వాక్య వెలుగులో దిద్దుకుంటూ జీవమార్గంలో అడుగులు వేసుకుంటూ మన పయనాన్ని సాగిస్తే అది మనకు జీవనకరంగా ఉంటుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయంలోని 27వ వాక్యంలో చాలా తేటగా రాయబడింది ఆ మాట. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. అది కూలబడెను. 25వ వాక్యం చూడండి. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిను గనుక అది పడలేదు. బండ మీద వేసిందేమో పడలేదట, ఇసుక మీద వేసిందేమో కుప్ప కూలిపోయిందట. అంటే ఈ వాక్యం చదివేటప్పటికీ మీకు అర్థమైందిగా, మనం కుప్పకూలిపోవడానికి కారణం పునాది సరి అయిందైతే కట్టడం బాగానే ఉంటుంది. పునాదిలోని లోపం ఉందనుకో, పునాది వేయవలసిన దాని మీద వేయలేదనుకో, తర్వాత రూపు బాగానే ఉన్న కొంతకాలమే మెరుపు ఉంటుంది. తర్వాత శోధనలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, దరిద్రం వస్తుంది. ఆ తర్వాత బతుకంతా అలరపాలైనట్టుగా కుప్పకూలిపోయినట్టుగా మనం గమనిస్తూనే ఉన్నాం. ఈ శుభవేళ మన ఆత్మీయ జీవితానికి తగిన పాఠం ఇందులో నేర్చుకుంటే, మూలవాక్యం ఒక్కడు చెప్పాడు దేవుడు. యేసుదేవుడు ఏమన్నాడు తెలుసా? ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు. నీ పునాది బండ, నీ పునాది ఇసుక. ఈ రెండిటికి మూలం ఏమిటంటే, నా మాట విని వాటి ప్రకారం చేసినవాడు, నా మాట విని చెయ్యనివాడు. చేసే గుంపు ఒకటి, దేవుని మాట విని చెయ్యని గుంపు ఒకటి. అంటే సంఘంలో 2 గుంపుల వాళ్ళు ఉంటారు. మన ఆధ్యాత్మికమైన జీవితంలో కనబడడానికి మామూలుగా కనబడినా ఇది అంతరంగిక జీవితానికి సంబంధించిన సమాచారం. ఈ మాటలు వినినప్పుడు బండ మీద వేయబడిన పునాది అంటే ఆయన చెప్పాడు, విన్నాను, దాని ప్రకారం చేశాను. నీ ఆత్మీయ జీవితం కానీ నీ కుటుంబ జీవితం కానీ దీవెనకరంగా ఉండాలి అంటే పునాది ఎక్కడుందంటే ఆయన మాట వినడంలోనే పునాది పడుతుంది. ఆయన మాట వినటంలో ఒక ఆశీర్వాదం ఉంటుంది. మన భక్తి జీవితంలో చేతులెత్తి కుటుంబాన్ని దీవించవా అయ్యా, వ్యాపారాన్ని ఆశీర్వదించవా, మా పిల్లలకి పెళ్ళిళ్ళు చేయవా అంటే నువ్వు చెప్పినట్టల్లా ఆయన వినాలి, విని తప్పకుండా చెయ్యాలి. మరి ఆయన చెప్పిన మాట నువ్వు ఎప్పుడు విన్నావు? ఈ నా మాట విని అంటున్నాడుగా. నేను చెప్పే మాట విని మీరు అడుగులు వేయగలిగితే మీరు ఎప్పుడూ క్షేమంగానే ఉంటారు. మీకుండే నైజం ఏమిటంటే, నేను చెప్పే మాట వినరు, మీరు చెప్పిన మాటలే నేను అంగీకరించాలి. ఇది మన ఆత్మీయ జీవితానికి ఒక హెచ్చరిక లాంటి సందేశం. మరి ఈ మాటలు విన్నప్పుడు ఆయన మాట వింటే
స్థిరము. ఆయన మాట వినకపోతే కుప్పకూలడం. మీకు కొన్ని చరిత్రలు చెబుతాను, బాగా ఆలకించండి. ఒక రోజున భూలోకాన్ని అంతా నీళ్ళల్లో ముంచేశాడు దేవుడు. ముంచిన దేవుడు పరిశుద్ధపరిచి భూమిని కాస్త పైకి తీసుకుని వచ్చాడు. పైకి తీసుకొచ్చాక వాళ్ళు ఆ ఓడలోంచి దిగారు. నెమ్మదిగా బయటికి వచ్చాక ప్రపంచమంతా నాశనం అయిపోయిన నన్ను నా కుటుంబాన్ని కాపాడాడు అంటూ అతడు బలిపీఠాన్ని కట్టి జీవాలను తెచ్చి బలిపీఠ మీద బలర్పిస్తే ఆ వాసనకు ఆయన ముగ్ధుడైపోయి ఒకే ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఇక మీదట నేను భూమిని నీళ్లతో ముంచను అంటూ చెప్పాడు దేవుడు. అంటే ఇది ఎవరి మాట? దేవుడు మాట. ఇది జరిగిపోయింది. మరలా వాళ్ళ కుటుంబాలుగా విస్తరించడం జరిగింది. వారిలో ఒక అతను లేచాడు. అతగాడు మహా తెలివిగలవాడు, పరాక్రమశాలి, ఆలోచనాపరుడు. ఎంతకీ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించుకోవాలని ఆరాటపడే వ్యక్తి. జనాలందరినీ పోగు చేశాడండి. వాళ్ళందరూ పోగు చేయబడిన తర్వాత వాళ్ళతో ఒక మాట చెప్పాడు. జలప్రళయం మరలా వస్తే మన గతి ఏమిటి? కనుక మీకు ఒక ఆలోచన చెబుతాను, వినండి అని చెప్పి మనం ఒక గోపురాన్ని కట్టుకుందాం. ఆ గోపురాన్ని కట్టి దానిలో మనము మన పిల్లలు భద్రంగా ఉంటాం. అది భద్రతకు సంకేతం. ఆ విధమైన గోపురం కట్టేందుకు శ్రమ పడదాం. అది ఆకాశాన్ని అంటేంత వరకు కట్టి ఇట్లాంటి గోపురం ఎవ్వరూ కట్టలా అనే పేరును సంపాదిద్దాం అని తన ప్రసంగాన్ని ప్రారంభించి నెమ్మదిగా ప్రజలకు చెప్పాడు. అందులో కొంతమంది నోరు తెరిచి, అయ్యా ఒక్క మాట చెబుతాను వినండి. మన దేవుడు ఒక మాట ఇచ్చాడు కదా, నేను తిరిగి భూమిని శపించను, భూమిని నీళ్లతో నేను నింపను, అప్పుడు చేసినట్టుగా మరలా జలప్రళయాన్ని తీసుకురాను అని మాట ఇచ్చాడు కదా. మరి దేవుని మాట వినాలిగా, మనం దేవుని మాటగా లోబడాలిగా, దేవుని మాటను విశ్వసించాలిగా. అయినా ఇతగాడు పరపతి కోసం, పేరు కోసం, తానంతట వాడు లేడు అని నిరూపించుకోవడం కోసం దేవుని మాటను కాస్త పక్కన పెట్టి తనకు తానే వాళ్ళను ప్రోత్సహించి ప్రేరేపించి గోపురం కట్టడం మొదలుపెట్టాడు. ఆకాశమందున దేవుడు ఒక రోజున దిగి రానే వచ్చాడు. మనం పోయి ఆ మనుషులు కట్టే గోపురాన్ని చూద్దాం అంటూ వారు వచ్చారు. ఆ దేవుడు దిగి వచ్చి నెమ్మదిగా చూశాడండి. ఓహో, వీళ్ళు పేరు సంపాదించాలని వాళ్ళు ఆలోచించే ప్రకారం చేస్తున్నారు కదా అని దిగి వచ్చి చూసి అక్కడ ఒక విచిత్రమైన పని చేసి వెళ్ళిపోయాడు. అదేమిటయ్యా అంటే తారుమారు. అప్పటి వరకు వాళ్ళు ఏది తెమ్మంటే అది పైకి తీసుకెళ్లేవాళ్ళు. తారుమారు అయిపోయాక జరిగిన చరిత్ర ఏమిటయ్యా అంటే నెమ్మదిగా పైనున్నవాడు ఇటుకలు తెమ్మంటే రాళ్ళు తెస్తున్నాడు, రాళ్ళు తెమ్మంటే ఇసుగు తెస్తున్నాడు, ఇసుగు తెమ్మంటే నీళ్లు తెస్తున్నాడు. ఒకరి భాష ఒకరికి అర్థం కాకుండా అంతా తారుమారైపోయింది. చివరికి ఏమైందంటే ఆకాశాన్నంటే గోపురం కడతాం అనుకున్న వ్యక్తి కుప్పలాగా కూలిపోయి గోపురం మధ్యలోనే ఆగిపోయింది. బైబిల్ ప్రారంభంలోనే ఆ గోపురాన్ని నిలబెట్టి దీని పేరు బాబేలు గోపురం. ఇదేమిటంటే తారుమారు గోపురం. దీని అర్థం ఏమిటంటే నా మాట వినకుండా ప్రవర్తించిన వారికి ఇది సంకేతం. ఆ బాబేలు గోపురం అట్లాగే నిలబడిపోయింది, చరిత్రలో మిగిలి ఉంది, అందరినీ పిలిచి బోధ చేస్తుంది. ఇదిగో నా పేరే తారుమారు. దీనికి పునాది వేసినవాడు దేవుని మాటను విననివాడు, దేవుని మాటను నమ్మనివాడు, దేవుని మాటకు లోబడినవాడు. నన్ను చూడండి అంటూ కేక వేస్తున్నట్టుగా నిలబడిపోయింది. ఈరోజు ఈ మాటలు విన్నాకైనా ప్రతివాని జీవితంలో ఒక ఆలోచన కలిగి అడుగులు వేస్తూ మనం దేవుని మాటలు వింటున్నామా, అపవాది స్వరం ఆలకిస్తున్నామా? దేవుని మాట విన్నప్పుడు మహిమ కలిగింది ఏదేను తోటలో. చల్లపోట వేళ సంచారంలో ఆనందం పెళ్ళుబికింది, పండిన ఫలాలు చేతికి అందుతూ వచ్చాయి. కానీ ఆ స్వరం కంటే క్రొత్త స్వరమే ముంచిదనుకుని అపవాది స్వరాన్ని ఆలకించాక చరిత్ర తారుమారైపోయిందిగా. చివరికి జరిగింది ఏమిటయ్యా అంటే నెమ్మదిగా మహిమకు దూరమైపోయి ఏదేను తోటకు వెలపలకు వెళ్ళిపోవలసిన పరిస్థితి వచ్చింది. మన ఆత్మీయ జీవితమైనా కుటుంబ జీవితమైనా ఎందుకు కుప్పకూలిపోతుంది, ఎందుకని తారుమారైపోతుంది, ఎందుకని క్షేమం లేకుండా అయిపోతుంది? దాని రహస్యం ఒక్కటే, ఈనా మాటలు విని వాటి చొప్పున చేసేవాడు ఒకడు, ఈనా మాటలు విని చెప్పినట్టు చేయకుండా ప్రవర్తించేవాడు ఒకడు. చెప్పినట్టు చేస్తే బండ పునాది,
చెప్పింది విని చేయకపోతే ఇసుక పునాది. ప్రభువును బట్టి బ్రతిమలాడుతూ దండం పెడుతూ సేవకుడిగా చెప్పగలిగిన మాట, నువ్వు వినదలిసింది ఏదైనా ఉంటే నిశ్చయముగా ఆయన మాట మాత్రమే వింటే నీకు మేలు జరుగునగాక. బైబిల్లో ఓ చక్కని వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనాకారుడు రాసిన 81లోకి వద్దాం. 13వ వాక్యంలో చక్కని మాట రాయబడింది. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించి నడిచిన ఎడల ఎంత మేలు. అంటే ఆయన మార్గం ప్రకారం నడవటమే నీ జీవితం అంతా మేలుతో నింపబడుతుంది. అది మేలే. ఆయన మాట వింటే మేలు. ఆయన మార్గంలో నడవాలట. ఈ మాట కూడా మీతో చెప్పాలి. ఆయన మార్గము, కొన్నిసార్లు ఆయన మార్గం ఏమిటో మనకు తెలియక మన మార్గంలో వెళ్ళిపోతూనే ఉంటాం. ఇశ్రాయేలులో ప్రయాణం వెళ్ళే మార్గంలోనట ఆయన మేఘాన్ని పైన పెట్టారు. ఆ మేఘాన్ని పైన పెడితే మేఘం కదులుతుంది, ఇశ్రాయేలులు కదలాలి. ప్రయాణ పద్ధతి నా మార్గము అనేది అక్కడ వినాలి. కొన్నిసార్లు ఆ మేఘం వెళుతుండగా ప్రజలు నడిచి వెళతా ఉన్నారు మేఘాన్ని చూసుకుంటూ. కొంత దూరం వెళ్ళాక ఆ ప్రాంతమంతానట పచ్చగాను, నీరు పారుతున్నట్టు, చల్లదనం కొట్టొచ్చినట్టు, చెట్లు పండినట్టు అన్నీ అనుకూలంగా ఉన్న వాతావరణం కనపడదు. కానీ ఇక్కడ కానీ మనం ఆగితే ఎంత బాగుంటుంది అని మనుషులు అనుకుంటారు. కానీ ఆ మేఘం ఏం చేస్తుందో తెలుసా? అక్కడ ఆగదు. తాను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి ఆగుతుంది. కొంచెం ముందుకు వెళ్ళి ఆగింది అనుకోండి, అక్కడికి వెళ్ళాక అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో తెలుసా? అన్ని రాళ్ళు, కొంచెం మెరక, మేకు కొట్టి డేరా వేస్తే కనీసం ఆ మేకు దిగని పరిస్థితి. ఎక్కిపోవాలంటే కొంచెం బాధాకరం. నడవడానికి అడుగులు తడబడతా ఉంటాయి. అక్కడికి వెళ్ళి మేఘం ఆగిపోయింది. అప్పుడు మనిషికి నైజం ఏమిటో తెలుసా? మనం చూసిన స్థలం ఎంత బాగుందండి, అక్కడ మేఘం ఆగి ఉంటే అన్నీ అనుకూలంగా ఉంటాయిగా. కానీ నా దేవుడు తన మార్గాన్ని మనకు నియమించాడు. దేవుని ఆలోచన కూడా ఇది చాలా విలువైంది. ఇప్పుడు ప్రశాంత వాతావరణంలో డేరా వేసి అన్ని మేకులు కొట్టారనుకోండి, దిట్టంగా కట్టేశారనుకోండి, మనిషి ఎంత నిబ్బరంగా ఉంటాడు, ప్రశాంతంగా పడుకుంటాడు. కానీ మేకు కొట్టినా దిగక గాలి వస్తే ఊగేటట్టుగా మధ్యలో బండలు వీటి మధ్యలో ఉన్నప్పుడు అతగాడు మేకు కొట్టి డేరా కట్టినా ప్రశాంతంగా నిద్రపోలేడు. కారణం ఏమిటో తెలుసా? కొంచెం గాలి వచ్చిన వెంటనే ఆ మేకుడిపోద్దేమో, ఈ తాడు దిగిపోద్దేమో. మరి దేవుడు ఎందుకని తన మార్గంలో నడిపిస్తాడు? మన మార్గం వేరు, ఆయన మార్గం వేరు. మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. కొన్నిసార్లు మనం కోరుకునేది ఏంటంటే అన్నీ బాగున్నాయి, అనుకూలంగా ఉన్నాయి, ఇక్కడైతే హాయిగా భక్తి చేయగలం. కానీ దేవుడు తన మార్గంలో నడిపించడానికి నీకు నేర్పిస్తాడు. అంటే క్రైస్తవానికి దేవుడు నేర్పే మాట ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు తిని నిద్రపోతులాగా ఉండాలని ఆయన కోరుకోడు. నిత్యము మెలుకోగలిగిన జీవితం కలిగి ఉండాలి. ఏ క్షణానికి ఆ క్షణం నిన్ను నువ్వు కాపాడుకోవాలి, డేరాను కాపాడుకోవాలి. ఊడిపోయే మేకును, తెగిపోయే తాడును జ్ఞాపకం చేసుకుని కడు జాగ్రత్తగా కాపాడుకునే మెలుకోగలిగిన జీవితం నీకు ఉండాలి. ఈ రోజున నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, బండ మీద పునాది స్థిరమును, ఇసుక మీద పునాది కదిలిపోవడం. దీనికి మూలవాక్యం ఏమిటంటే నా మాట విని నా మార్గంలో నడిచి. ఆయన మార్గం ఏమిటో గమనించండి, ఆయన మార్గంలో వెళ్ళండి. ఆయన మార్గంలో వెళితే పల్లం మెరకుంది, మీకేం దిగటం లేదు, తాడేం ఆగటం లేదు, డేరా నిలవటం లేదు, విసిరిసిరి గాలి కొడుతూనే ఉంది. ఇంకెక్కడ నిద్రపోతాడు? భక్తిపరుడు ఎప్పుడూ నిద్రావస్థలో ఉండడు. పవిత్రమైన భక్తి చేస్తున్న వ్యక్తికి నిత్యం మెలుకోగలిగిన జీవితాన్ని దేవుడు కలుగ చేస్తాడు. ఈ రోజున ఇది ఒక గుడారం. ఈ గుడారంలో మనిషి కొంతకాలం వింటాడు. ఈ గుడారాన్ని కాపాడుకోవాలి మనం, ఈ పరిశుద్ధతను కాపాడుకోవాలి మనం, ఈ ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోవాలి. అందుకని అన్ని పరిస్థితులను కూలపరిచి దిట్టంగా మేకుగొట్టి గట్టిగా కట్టి నిన్ను వదిలేయుడు. క్షణం కదిలిపోతానే ఉంటావు, కదిలించబడుతానే ఉంటావు. నీ జీవితంలో అనేక సమస్యలు. ఈరోజు 1 తారీఖు వస్తే ఒక సమస్య, 2వ తారీఖు వస్తే మరో సమస్య, 3కు ముందడుగేస్తే మరొక సమస్య. కారణం ఏమిటంటే ఇది దేవుడు నీకు నిర్ణయించిన మార్గం. అందుకే భక్తుడు అంటాడు, నేను వెళ్ళే మార్గం నా దేవునికే తెలియను. ఆయన మార్గంలో నడిపిస్తే అది మన జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ శుభవేళ దండం పెట్టి నేను చెప్పగలిగిన ఖచ్చితమైన మాట, ఈ రోజైనా ఆయన చెప్పిన మార్గంలో మనం నడుస్తున్నామా? ఇంకో మాట కూడా చెప్తారు. ఆయన మార్గం ఎలా ఉంటుంది?
బైబిల్లోనట నువ్వు జలములలో పడి వెళతావు, కానీ షరత్ ఏమిటో తెలుసా? జలములలో పడి వెళ్ళినను అవి నిన్ను ముంచవు, అవి నీ మీదకి పొర్లి రావు. అందరు ఆమె అని చెప్పండి. అంటే దేవుడు నిన్ను నడిపించేది జలములలో నుంచే నడిపిస్తాడు. కానీ నడిపించినప్పుడు అవి పొర్లినా నీ దగ్గరకు రావు, అవి నిన్ను ముంచవు. విశ్వసించి యేసు రక్తం ద్వారా కడగబడ్డాక మనం వెళ్ళే మార్గం ఏంటంటే జలములు అనే లోకంలో నుంచి వెళతాం. ఈ లోకం నుంచి వెళ్ళేటప్పుడు ఆయన మాట విని నడిస్తే నీ పునాది స్థిరంగా ఉంటుంది, నువ్వు కదిలిపోయే అనుభవం లేకుండా ఉంటావు. దానికి కారణం జలములలో పడి వెళ్ళినా, ఈ లోకంలో పడి వెళ్ళినా, అన్యుల మధ్యలోంచి పడి వెళ్ళినా, రకరకాల ఆచార సిద్ధాంతాల నుంచి వెళ్ళినా అవి నిన్ను ముంచవు, అవి నీ దగ్గరకు పొర్లి రావు. ఈ రోజున మనుషులు తామంతట తామే లోకంలోకి వెళ్ళిపోయి మునిగిపోతున్నారు. దేవుడు అంటున్నా, రక్తం ద్వారా కడగబడిన వాడా, పరిశుద్ధ పరచబడిన వాడా, ఓ పవిత్రమైన జీవితం జీవిస్తూ నేను వెళ్ళే మార్గంలో, నేను చూపించిన మార్గంలో వెళుతున్నవాడా, అవి నిన్ను ముంచవు. కానీ మనవాడికి ఏమనిపిస్తుంది తెలుసా? మునకపోతే బాగోదు కనుక నేనే లోకంలోకి వెళ్ళి మునిగిపోతా. ఎన్ని కుటుంబాలు తారుమారైపోతాయి, ఎన్ని పరిస్థితులు దారుణమైపోతున్నాయి. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా ఆయన మాట విని వాటి చొప్పులు చేయువాడు బండ మీద పట్టడం వలె ఉంటాడు, కాదనుకుంటే కుప్ప కూలిపోతూనే ఉంటాడు. దండం పెట్టి యేసును బట్టి బ్రతిమలాడుతూ చెప్పగలిగిన ఓ ఖచ్చితమైన మాట, దేవా నన్ను నా కుటుంబాన్ని అరణ్యములో నుంచి వేరు చేశావు, ఇదిగో కడగబడిన ఒక అనుభవంలో మేము ఉన్నాం, ఇక ఆలకించేది ఏదైనా ఉంటే నీ స్వరమే వినాలి, నీ నడిపింపులోనే ఉంటామని అప్పగించుకుంటే కొన్ని నీళ్ళ మధ్యలోకి పెడతావు, కొన్నిసార్లు అగ్ని మధ్యలో నుంచి వెళతావు, కొన్నిసార్లు గాఢాంధకారం నుంచి వెళతావు, ఒంటరిగా వెళతావు, మెరక మీదకి వెళతావు, నీళ్లు పారని భయంకరమైన ప్రదేశానికి వస్తావు, మారా మార్గంలోనే వస్తావు. ఏ మార్గంలోకి వచ్చినా ఒకటే వాగ్దానం, అవి ముంచవు, అవి తాకవు, అవి నిన్నేమీ చెయ్యలేవు. నీ మార్గము ఆధ్యాత్మిక అభివృద్ధికే అది కేంద్రముగా ఉపయోగించబడునుగాక. మరి ఆ మార్గంలో మనం వెళ్ళగలుగుతున్నామా? ఇంకో మాట కూడా చెబుతారు. కూలిపోయిన ఒక వ్యక్తి ఉన్నాడు, అందరికంటే ఎత్తుగా ఉంటాడండి, అందగాడు. కానీ దేవుడు అతన్ని రాజుగా చేశాడు. అతను ఎవరయ్యా అంటే గాడిదలు పోతే గాడిదలు వెతుక్కుంటూ తిరిగిన మహారాజు, అంతకు మునుపు సౌలు. అయితే అతను దేవుడు కావాలని జ్ఞాపకం చేసుకొని నేను నిన్ను రాజుగా చేస్తున్నా అన్నాడు. అలాగే తైలాభిషేకం పోసి రాజుగా అభిషేకించాడు. కానీ తన జీవితంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఒక రోజున దైవజనుడు అంటాడు కదా, నేను వస్తాను, అక్కడికి వెళ్ళి నువ్వు కనిపెట్టు, నేను వచ్చి బలిపీఠం కడతాను, బలిపీఠం దగ్గర నిన్ను నిలబెడతాను, ప్రజలందరికీ పరిచయం చేస్తాను, దేవుడు మనకిచ్చిన రాజు ఇతడు, ఇతనికి మీరు లోబడండి అని నేను ప్రకటన చేస్తా అని అతనికి వివరంగా చెప్పి పంపించాడు. కానీ ఇతడు చిన్నగా వచ్చాక జనమంతా వచ్చారు, కానీ దైవజనుడు రాల. చేసేది లేక జనం చెదిరిపోతారేమో అని తనకు తానే బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠ మీద బలర్పించి తనకు తానే ఆ పని చేయడానికి పూనుకున్నాడు. ఆ క్షణమే దైవజనుడు రానే వచ్చేశాడు. వచ్చి నాకు చక్కని మాట అన్నాడు, ఎంత అవివేక పని చేసితివి, ఎన్నిక లేకపోయినా ఎన్నుకున్నాడు నిన్ను రాజుగా చేయాలని. నీ తల మీద కిరీటం పెట్టి ఘనపరచాలనుకున్నాడు. ప్రజలు నీ మాట వింటే, వారు నీ ముందు పరుగెత్తుతూ ఉంటే రథం మీద ఊరేగుతూ ఉండేవాడు. పరిపాలనా విధానంలో ఒక శాంతి సౌభాగ్యం వీళ్ళకి కలుగ చేయాలనుకు నిన్ను నేను నిర్ణయించాను, నీ వలన వీళ్ళకి క్షేమం కలగాలి అని నేను యోచించాను అని దేవుడు అనుకుంటే నువ్వు చేసిందేమిటి అని ఒక చక్కని మాట అన్నాడు. అవివేక పని చేశావు గనక ఇక మీదట నీ రాజ్యం నీ దగ్గర ఉండదు, రాజ్యం తీసివేయబడుతుంది, మరొకరికి అనుగ్రహించబడుతుంది. ఆ తర్వాత 40 సంవత్సరాలు జీవించాడు. కానీ జీవితంలో నెమ్మది లేదు, రాజభవనంలోనూ నెమ్మది లేదు, తన కుటుంబంలోనూ నెమ్మది లేదు, ప్రజలకు క్షేమం కలగలేదు. చివరికి ఎంత జరిగిపోయాక 40 ఏళ్ళు ఏలాడండి. కానీ బాధలతోనూ వేదనతోనూ కలవరాలతోనూ ఈటెలతోనూ భయంకరమైన కొండల చుట్టూ తిరిగే భయానకమైన పరిస్థితి వచ్చింది. ప్రభు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడని గుర్తుందా? ప్రభు నిన్ను ఎన్నుకున్నాడు. యోగ్యత లేకపోయినా, నాకు నీకు ఈ పరిశుద్ధ గ్రంథం పట్టి అర్హత లేకపోయినా ఆయన కనికరం ద్వారా మనం ఏర్పాటు చేయబడ్డాం. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి ఏర్పాటు చేసిన తేజో వాసుల స్వాస్థ్యములో మనల్ని ఎన్నుకున్నాడు. ఆ గుంపులో కూర్చుండబెట్టాడు, మన పేరు గ్రంథస్థం చేశాడు.
మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందగా. ఆయన మాట విని అవివేక పనులు చేయకుండా జాగ్రత్త పడితే, అవివేకపు పనులు అనేది సౌలులోనే కాదు, పరిశుద్ధ గ్రంథంలో చరిత్రలో అక్కడక్కడక్కడ మనకు కనబడుతూనే ఉంటారు. అవివేక పనులు చేయడం అంటే దేవుడు చెప్పిన మాట వినకపోవటమే అవివేకం. బైబిల్లో ఏముందో తెలుసా? ఈ ప్రజలు నా దగ్గరకు వస్తున్నారు కానీ రాదైన రీతిలో రావటల్లా, వారి హృదయం దూరంగానే ఉంది. విన్నట్టే ఉంటారు కానీ పెడచెవిని పెడుతుంటారు. వీరు నా మాట వినలేకపోయారు, అవసరమైనప్పుడు తలుపు తడుతారు, నేను అప్పుడు వాళ్ళ మాట వినను. బైబిల్ ఎంత తాటగా రాయబడింది. ఈ మాటలు విన్నాక మన ఆత్మీయ జీవితంలో ఈ సౌలు కుటుంబంలాగా మన కుటుంబాలు ఎందుకు అల్లకల్లోలమవుతున్నాయి? మన కుటుంబాల్లో మెత్తని పరుపు మీద పడుకుని నిద్రపోవాలి కదా. ప్రశాంతత అది నీ పరుపై ఉండాలి, సుఖం అనేది నీ పరుపై ఉండాలి, ఆనందం అనేది నీ పరుపై ఉండాలి, బిడ్డలతో సంతోష సమయం గడపడం అనేది నీకు పరుపై ఉండాలి. కానీ రాని ఆ పరుపు అక్కడ కాస్త పగ సంబంధించిన నిద్ర పట్టక అటు ఇటు దొర్లుతూనే ఉంటాడు. దీనికి కారణం ఏమిటంటే అల్లకల్లోలమైన కుటుంబం. ఒక వ్యక్తి దేవుని మాట వినకుండా, దేవుడు శాసించిన దానికి లోబడకుండా అవివేకంగా ప్రవర్తిస్తే, ఆయన అంటున్నారు పాపాన్ని మానుకో. మరి అవివేక అనుభవాల్లో ఉన్నవాళ్ళు దాని నుంచి విడుదల పొందకపోవడం ఒక బాధాకరమైన విషయం. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఇంకా చదివితే బాప్తిసం పొందు అన్నాడు అనుకోండి, ఇప్పుడే కాదులేండి అంటే తన జీవితంలో బాప్తిసం పొందకుండా తనువును చాలించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ తర్వాత అవివేకంగా తన నాశనాన్ని మూటగట్టుకొని పరలోకానికి వెళ్లకుండా పాతాళానికి వెళ్ళిపోయిన గుంపు కనపడుతున్నారుగా. ఈ రోజున ఈ నా మాట విని మారు మనసు పొందు అనేది ఆయన మాట, బాప్తిసం పొందు ఆయన మాట, మూర్ఖుల్లోంచి వేరయ్యుండు ఆయన మాట, పరిశుద్ధతగా జీవించు ఆయన మాట, మానక సమాజంగా కూడి ప్రార్థించు అది ఆయన మాట. మీరు ఈ లోకంలోంచి వేరై ప్రకాశమానమైన జ్యోతులలాగా వక్ర జనం మధ్యలో మండుతున్న దీపాలలాగా మీరు కనబడాలి అది ఆయన మాట. మీరు ఒకవేళ శత్రువు చేతికి దొరికినా అవమానాలు పాలైనా కంగారు పడబాకండి, సిలువను మోసిన యేసును తలంచుకుని సహిస్తూ నడవండి ఆయన మాట. మరి ఇన్ని మాటలు విన్నప్పుడు ఎన్నిసార్లు అవివేకంగా ప్రవర్తించాం, ఎన్నిసార్లు అవివేకపు మార్గంలో వెళ్ళాం? ఎందుకో పరిశుద్ధాత్మదేవుడు చాలా తేటగా మాట్లాడుతున్న తర్వాత ఇంకా మనం సరిచేయబడకపోతే రాజుగారికి రాజ్యం పోయింది. దేవుని మాట వినకుండా నిర్లక్ష్యంగా అవివేకంగా ప్రవర్తిస్తే నీ రాజ్యం పోతుంది. నీకు ఇచ్చేది భూలోక సంబంధమైన రాజ్యం కాదు, పరలోక సంబంధమైన రాజ్యం. ఆ సింహాసనం అలాగే స్థిరంగానే ఉంటుంది. అతిగా మహిమతో నింపబడిన ఆ సింహాసనం నీ సొంతం అవుతుంది. మరి ఈరోజు ఈ మాటలు విన్నాకైనా నీ ఆత్మీయ జీవితంలో రాజ్యాలు పోగొట్టుకుని కుప్ప కూలిపోవడానికి కారణం, నీ ఇంట్లో కత్తి తిరగడానికి కారణం, నీ ఇంట్లో నెమ్మది లేకపోవడానికి కారణం నీవు దేవుని మాట వినక, ఆయన చెప్పింది వినకుండా, ఆయన సంధిలో మోకరించకుండా, ఆయన మాటలకు అప్పగించుకోకుండా అడుగులు వేయడం మొదలు పెడితే జరిగేదంతా కుప్ప కూలిపోయిన అనుభవం తప్ప ఏమీ కనబడటం లేదుగా. బైబిల్లో ఇలా చదువుకుంటూ వెళితే కుప్పగూలిపోయిన అనుభవాలు ఎన్నో మనకు కనబడుతూనే ఉన్నాయి. అలాంటి కుప్పగూలిపోయే అనుభవానికి కారణం వాళ్ళ స్థలం, నిలబడిన స్థలం చేటు చేసింది. రెండవది ఆయన మార్గంలో నడవకపోవటం, మూడవది ఆయన మాట వినకపోవటం. మరి స్థిరమైన చెట్టుగా నీవు నిలిచి ఉండాలి అనుకుంటే నా మాట విని వాటి ప్రకారము నీవు చెయ్యగలిగితే ఏమవుతుందో తెలుసా? బండ మీద పునాదిలాగా ఉంటే ప్రభు నీ పక్షాన ఉంటాడు. కీర్తనాకారుడు 16వ కీర్తనలో రాసిన ఒక వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. 8వ వాక్యాన్ని చదువుదాం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. సదాకాలం నా గురి ఆయన మీదే నిలుపుతా అంటే అర్థమేమిటి? గురి నిలపడం అంటే కన్ను అటు ఇటు వెళ్ళ తిన్నగా దానివైపే చూస్తూ ఉండడం. ఈ రోజున గురి నిలుపుట అనుభవంలో ఒక చక్కని మాట ఏమిటో తెలుసా? ఈ రోజున మనం ఎవరమై ఉండాలో తెలుసా? నా అవసరం తీర్చేవాడు నీవేగా, నన్ను స్వస్థపరిచేవాడు నీవేగా, నన్ను రక్షించేవాడు నీవేగా, దుష్టునికి అప్పగించకుండా కాపాడవలసిన వాడవు నీవేగా, రెక్కల నీడలో దాయగలిగిన వాడవు నీవేగా. నీ రక్తం ద్వారా నేను కడగబడ్డాను, కొనబడ్డాను. నిజంగా గురి ఎంత గొప్పదండి! యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన ప్రియ సహోదరులారా, అవసరాలకైనా ఆరోగ్యంకైనా
బలమైన కార్యాలు జరగడానికైనా జీవితం పొందడానికైనా మన గురి ఏదైనా ఉంటే ఆయన మీదే నిలుపుదుమగాక. పరిశుద్ధులను ప్రేమామయుడైన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. నీ మాటలు విన్నాం. నీ మాట విన్నవానికి ఎంత దీవెన కలుగుతుందో బహుతేటగా మాట్లాడారు. ప్రార్థనలో ఐక్యబడి ఎవరు కన్నులు మూసుకుని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరికీ మేలు కలిగే కార్యం జరిగించి నీ రాకడ కొరకు సిద్ధపరచండి. అట్టి ఘనకార్యం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ పేరు పేరున బిడ్డలను దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరిచి ఆశీర్వదించమని యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.